గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మీరు 500 600 సినిమాలు ఆల్ లాంగ్వేజెస్ లో మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అన్ని విలన్ హీరో అన్ని ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? అంటే ఈ క్యారెక్టర్లో నాకు నచ్చింది ఒక మాట ఏంటంటే అండి, దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే. తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే. అంటే స్టార్ట్ అయ్యేది నా మీద, ఎండ్ అయ్యేది నా మీద, అలా ఉంది. అంటే ఈ క్యారెక్టర్ మీద సెంటర్ అన్నమాట, సెంటర్ క్యారెక్టర్. ఓకే. అది నాయుడు అనే క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని డెవలప్ చేశాడంటే ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. ఓకే. బట్ వచ్చేప్పుడు ఈజ్ గుడ్ బాయ్, ఈ గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్, ఓకే, అదొకటి క్రియేట్ చేశాడు. ఓకే. సో అది క్లైమాక్స్ ఈజ్ రియలీ అమేజింగ్. సెబాస్టియన్ చాలా బాగా చేశాడు. నైట్ అర్లీ మార్నింగ్ 3:30 ఎంతో చేశాడు. అది క్లైమాక్స్ -3 డిగ్రీలో చేశాడు. జబల్పూర్ అది మార్బల్ సిటీ కాదండి, మార్బల్ సిటీ, అక్కడ రివర్ పక్కన చేశాడు. కానీ నిజంగా వి ఎంజాయ్డ్ వర్కింగ్. అదే మీరు అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అంటే ప్లే అనగానే స్టార్ట్ చేశారు అంతే క్యారెక్టర్ గురించి. సో అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నా సెబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఓకే. సో థ్యాంక్స్ టు సెబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో? నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి, అంటే చేస్తాను తెలుగు సినిమాలో. ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు, ఇలాగే. ఓకే. చాలా బాగుంది, ఇలాగా. ఆ శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తల్లి శాంతి గారు ఇద్దరు పిల్లలతో ఎంత కష్టపడింది. అవును. నాతో మాట్లాడింది ఫోన్లో, అన్నయ్య ఏంటైనా రాలేదు నేను అని. వచ్చి ఏం చేయమంటావమ్మా, ఏం అడగమంటావు చెప్పు. వాడే లేదు, చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆయన హైదరాబాద్లో. నా డేట్ లేదంటే శ్రీహరి గారు లేదంటే ప్రకాష్ రాజ్. అప్పుడు అవును ఇలా వెళ్ళేది. అవును. చరణ్ గారు బిజీగా ఉన్నారు ఆ పెద్ద అన్నయ్యలో, ఈ క్యారెక్టర్ ఎవరు, మళ్ళీ ఎవరు శ్రీహరి గారు, ఆయన కూడా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఎవరు ప్రకాష్ రాజ్. అప్పుడు అప్కమింగ్ ప్రకాష్ రాజ్. సో ఇలాగా జరిగేది అప్పుడు. అవునండి. అంటే ఫుడ్ మనం పంచుకొని తినేవాళ్ళు. అంతే. ఫస్ట్ చాయిస్ మీరు. అవును సార్. మీరు దొరకకపోతే శ్రీహరి. అవునండి. తర్వాత ప్రకాష్ రాజ్. అవునండి. అప్పుడే ప్రకాష్ రాజ్ ఇంకా అప్కమింగ్ లో. అవునండి, అప్కమింగ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాగా చేశారు. శ్రీహరి గారు కూడా బాగా హీరో అయ్యారు. శ్రీహరి కూడా హీరో అయ్యాడు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునండి. అయ్యో బ్యూటిఫుల్ హీరో. సూర్యుడిలో మనం ఇద్దరు చేసామండి ఆ క్యారెక్టర్. ఇద్దరు మనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో. అది హీరోలో ఉండేటువంటి హీరోలు ఇద్దరు. సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తానే ఈ క్యారెక్టర్, శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ సార్. ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఆయన ఎందుకు పుట్టాడు తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనిషిని చూసే చాలా తక్కువ. కరెక్ట్. సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఎప్పుడు అన్నయ్య అని ఆయన అది చెప్పలేనండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నమ్మించేవాడు. అవును. అలీ గారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి, ఆ క్యారెక్టర్ పోయింది, అంతే, చేయలేము. అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును. సో అంటే అది ఒక టైం అండి, అంతే. అవును, ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చే మనిషి. అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి. 100% ఇట్స్ ఎ లాస్ మన అందరికీ కూడా, ఒకరికని కాదు. ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి, అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. బలం వాళ్ళకి ఉంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి ఈజ్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును. నేను ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాను, ఇద్దరు సినిమాలు చేశానండి, కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏమన్నయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తుపెడితే మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును, ఏమని మాట్లాడతారు? అవును సార్, ఎలా చూస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి, సీరియర్గా డెడ్ బాడీని ఎలా చూస్తాను నేను? అవును, నేను చూడలేకపోయాను, నేను రానా చెప్పాను. చాలా మంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. ఇప్పుడు మీరు
దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. 40 ఆల్మోస్ట్ టచింగ్ 40. టచింగ్. మీ పరాజితనా? పరాజిత ఫస్ట్ 83 అండి. 83 అంటే ఇప్పుడు 40 years. 40 years, అందుకే 40 అన్నాను నేను. 40 years, కరెక్ట్. ఈ 40 years లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. సార్ అంతే మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ 3 hours 2 hours. అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును. ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, ఇంత కష్టపడొద్దు హౌస్. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే 20-25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యాటర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలా సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును. అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ. అవునండి. నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది నాకు ఆయనకి అలా ఉంటుందండి. అవును. యు ఆర్ మీ, ఆ జూలు టోపీ పెట్టుకొని అలాగంటూ స్టైల్ అంటూ అది. అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది. అంటే బట్ నాకు సూట్ అయింది అది. అవును. చాలా మంది చేస్తారండి, సూట్ అవుతుంది. అది సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును. అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్ పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్లో నేను ఎల్విస్ ప్రిస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డాక్టర్ది ఒక ప్లే చేశాను. మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నామండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు ఖానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన్. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్తో ఎల్విస్ ప్రిస్లీ స్టైల్లో, నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ వాడు, గురు భట్ అని, వాడు హ్యాండ్సమ్ షమీ కపూర్ లాగా ఉండేవాడు అప్పుడు. వాడు మంచి హైట్ వెయిట్ మంచి కలరు, మంగళూరేను. వాడు ఒక మాట అన్నాడు, నీ ముఖం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్. లేకపోతే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ చెప్పాను, అరే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తాను రా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. నాన్నగారు హ్యాండిక్యాప్. నేను బీకామ్ చేసుకుంటే డాడీకి హెల్ప్ చేద్దాము, 5 sisters హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దట్ టైమ్. అవునండి. మనకి ఇదంతా లేదు, సినిమా హోమ్ బిజినెస్. అవునండి. సో ఇది రాగానే విత్ ఇన్ 6 months ఎస్కేప్ అండి బెళగాం నుంచి. ఎవరు మీరే? నేను. ఓకే. ఒక 6,000 rupees పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు. మనం తీసుకుని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. PUC ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చాడు చూడ, మగం చూడ నాకు కొడుకు అంటే వాడు బట్టు అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్. బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని. డబ్బులు సంపాదించాను. ఫుడ్ కోసం 4 rupees 5 rupees ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి. మోహన్ బాబు గారు, దాసరి గారిది జయసుధా. ఆ పాటలన్నీ పాడేవాడిని నేను నైట్ క్లబ్ లో. శివరంజని, మీ అమ్మవాడు అదన్నీ మన బార్ లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్. నాకు 5 rupees 10 rupees, అప్పుడే 20 rupees కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే. సో అలాగే వచ్చిందండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 years అండి. 8 years అలాగే బతికారండి. అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు. ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు. గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు ఒకే ప్రాబ్లం అండి. పేపర్ వేసుకుని పడుకునేవాడు. ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది, అదే నా బెడ్షీట్.
సో అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావు అని ఒక గ్యాస్. కాదు సార్, ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఏరా ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అసలు అన్న దేవుడిలా ఉండేవాడు. 89 years ఈ వాజ్ హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా ఒకసారి, అమ్మని చూసుకొని వస్తామని. నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం, మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 songs పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని. అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్, నాకిన్న కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబరే చూడడానికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు, ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేల్లో ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు, అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే వెళ్ళాలని. మా డాడీ ఒకే మాట చెప్పారంట, నాకు ఉండేది 9 kids, వాడు పుట్టలేదు నాకు, ఈజ్ నాట్ మై సన్, ఆయన చెప్పొద్దు వెళ్ళండి. అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత, నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి. ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ని తీసుకుపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు, నా కొడుకు ముస్లిం వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు, ఇలాగ చెప్పాడని. వదిలే